తెలుగు సినీ యావనికపై తనదైన విలక్షణ నటనతో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1947 జూలై 10న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జన్మించిన ఆయన 4 దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ ప్రస్థానంలో తెలుగు సినిమాతో పాటు భారతీయ చలనచిత్ర రంగానికి విశేష సేవలందించారు. ఇటీవల కొంతకాలంగా ఆయన సినిమాల్లో కనిపించడం లేదు. 82 ఏళ్ల కోట వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. కోటా శ్రీనివాస్ ను ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కలిశారు. కోటా బాబాయ్ ని కలవడం చాలా సంతోషాన్నిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కోటాతో కలిసి ఉన్న ఫోటోను కూడా బండ్ల గణేష్ పంచుకున్నారు. అయితే ఆ ఫోటో చూస్తే కోటా ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఓ కాలికి బ్యాండేజ్, మరో కాలికి నయనమైన గాయాల ఆనవాళ్లతో బాగా బలహీనంగా కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో కోటాను ఇలా చూసిన అభిమానులు బాధపడుతున్నారు. ఉత్తమ ప్రతినాయకుడిగా, సహ నటుడిగా, ఉత్తమ నటుడిగా ఆయన ప్రతిభకు గుర్తింపుగా 9 సార్లు రాష్ట్ర నంది అవార్డులను గెలుచుకున్నారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ 2015లో భారత ప్రభుత్వం ఆయనను దేశంలోని 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించింది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషా చిత్రాల్లోనూ నటించి తన ప్రతిభను చాటుకున్నారు.